ఏంటి ఈ నగరం ఇంత నిర్మానుషంగా నిశ్శబ్దంగా ఉందని చూస్తున్నారా? దీనికి కారణం కోవిడ్-19 అనే వ్యాధి. ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి మన దేశ ప్రధాని చెప్పిన జనతా కర్ఫ్యూ ఎఫెక్ట్ ఇదంతా. 22 मार्च को 22 मार्च रविवार को सुबह 7 बजे से रात 9 बजे तक सभी देशवासियों को जनता कर्फ्यू का पालन करना है। హలో, లేచినావా? ఇందాకనే రా. ఏంది మళ్ళా ఇలా ప్లాన్స్? నైట్ తాగింది ఇంకా దిగలేదా రా? మర్చిపోయినావా ఈరోజు జనతా కర్ఫ్యూ అని? అరే అవును కదా, మళ్ళా ఎట్లా మరి అలా రాత్రి తాగుడు సంగతి ఏమైనా బాటిల్ తీసి పెట్టినావా? ఎదవస్టంట్లే అర్థమవుతుందా? నైట్ తాగనికే మల్లేశన్న దగ్గర అప్పు చేసినాం. మళ్ళీ ఎక్స్ట్రా బాటిల్ ఏం వస్తుంది నీకు? మరి ఎట్లా అయ్యాలా తాగుడు? నువ్వు పైసలు సెట్ చేయి, నేను బాటిల్ ట్రై చేస్తా బ్లాక్లా. సరే సరే. మన దగ్గర బేరాలు లేవమ్మా, మన దగ్గర బేరాలు లేవమ్మా. చెప్పరా. సీనిగాన్ దగ్గర బాటిల్ ఉందంటరా, కాకపోతే డబల్ రేట్ అంటుండు. డబల్ ఎందుకురా? ఎప్పటిలాగా బాటిల్ మీద 200 ఇస్తా అని చెప్పు. వింటలేడరా, ఆల్రెడీ మస్తు చెప్పిన. సామాన్ కొడుకుని ఇలా తాగుడుకు హాలిడే ఇద్దాం, రేపు 2 రోజులు కలిపి ఇచ్చి పడేద్దాం. గంతే మళ్ళా. ఈరోజు 2 బాటిల్ పైసలు ఇచ్చే బదులు రేపు 2 బాటిల్ తాగేద్దాం. సరే సరే. సరే రైట్ మళ్ళా. హలో, చెప్పరా. ఏడున్నారా? కర్ఫ్యూ కదా, ఏడుంటా, ఇంట్లోనే ఉన్నా. ముందు టీవీ పెట్టరా. ఎందుకురా? టీవీ పెట్టి న్యూస్ చూడరా. జరాగు. లో భాగంగా మార్చి 31 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్లో ఉంటుంది రాష్ట్రం. మళ్ళీ వైన్సులు వైన్ షాప్స్ పరిస్థితి ఏంటి సార్? ఏందండి, మీకు అవసరం ఉన్నాయా? మాకు అవసరం ఉన్నాయి సార్. స్పెసిఫిక్గా వైన్స్ బంద్ చేస్తారు కదా బాబు. నేను తాగా సార్. 100% బంద్ చేస్తారు. ఇంతకుముందే బార్లు పబ్లని బంద్ చేసినాం కదా. ఆల్ వైన్ షాప్స్ ఇన్ ద స్టేట్ విల్ బి క్లోజ్. దీన్నమ్మా కరోనా. ఫోన్ 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 ఫోన్. హలో, ఏంది మళ్ళా ఇప్పుడు మన పరిస్థితి? ఈ చిన్న కొడుకులు ఉన్న కాడు ఉండకుండా లేనిపోని కథలు పడి మధ్యలో మనల్ని అవలగాన్లు చేసిరేమ్రా. ఏగా పాగల్గాన్ల గురించి పక్కన పెట్టు, ముందుగాల మన గురించి ఆలోచించు. ఇంకేముంది, నువ్వు మీ ఇంట్లో నేను మా ఇంట్లో. రేపు తాగుదాం అనుకున్నాం కదరా. ఇంకేం దాగుడ్రా, షాప్స్ మొత్తం క్లోజ్ అంట. ఇన్లేవా కేసీఆర్ చెప్పిన మాట?
అరే సీనుగాన్ దగ్గర బాటిల్ ఉందన్నావు కదరా, ముందు తీసి పెట్టుకో. సరే నేను కాల్ చేసి కనుక్కుంటావు. సరే త్వరగా చేయి. హలో, ఒక్క బాటిల్ 3000 చొప్పున అన్ని బాటిల్ అమ్మేసిందంటరా. ఏంది? ఒక్క బాటిల్ 3000? అవును, మళ్ళా డిమాండ్ అట్లుంది. వేరే దగ్గర ట్రై చేసి ఆగు. సరే సరే, జల్దీ అనుకొని చెప్పు. సరే. The number you are trying to call is currently not reachable. Please try again later. ఛీ, దీనమ్మ. నా కళ్ళకు కూడా నువ్వే వస్తావు. ఒక్క కోపం అయితే కంట్రోల్ కాదు, నువ్వు లేకుంటే బతుకు నాతోనే కాదు. మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఓన్లీ కేఎఫ్. ప్రతి శనివారం ఆదివారం తాగుతాడు. సోమవారం ఇంకా 5 రోజులు తాగకుండా ఉండాలనే భయంతో తాగుతాడు. మంగళవారం ఒకరోజు తగ్గిందనే ఆనందంతో, బుధవారం ఎంత తాగినా శనివారం రాలేదనే బాధతో, గురువారం శుక్రవారం మాత్రం రోజు తాగుతున్నాననే సిగ్గుతో తాగుతాడు. సో ఇతను వారం అంతా తాగుతూనే ఉంటాడు. అరే నీకు ఎక్కినట్టుందిరా నీకు. తాగుతావా? మందవుదాం. రేయ్ కౌశిక్, మందవుదాం. తాగుదాం. తెలంగాణలో లాక్డౌన్ ను ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్. ఏప్రిల్ 30 తర్వాత దశల వారీగా లాక్డౌన్ ను తొలగిస్తామన్నారు. All wine shops in the state will be closed. వైన్స్? ఎస్.
ఎడ తెచ్చినవరా ఇన్ని రోజులు? ఒక మెసేజ్ లేదు, ఒక కాల్ లేదు. ఫోన్ ఖరాబ్ అయిన ఉండేరా. ఖరాబ్ అయ్యడం మందు లేక దిమ్మ ఖరాబ్ అవుతుంటే నువ్వేమో అన్ని ఫాల్తూ ముచ్చట్లు చెప్తున్నావు. ముందు నేను చెప్పేది రా, 3000కి 100 పేపర్స్ ఆఫ్ ఉందంట, తీసుకుంటావా? నిజంగా నువ్వు నా పాలిట దేవునివిరా. ఎడికి రమ్మంటావు చెప్పు, పైసలు తీసుకొని ఇప్పుడే వస్తున్నా. స్కూల్ వెనకాల గ్రౌండ్లో 4 గంటలకు రెడీగా ఉండు, మన కోమల్ బాయ్ వస్తాడు. సరే, 4 గంటల వరకు అక్కడ ఉంటా. సరే. జాగ్రత్త, మళ్ళా బయట పోలీసులు తిరుగుతురు. నన్ను ఎవరు పట్టుకుంటారు బాయ్? ఏయ్, అంతటా కూడా మద్యం షాపులు తెస్తారు. ఈ రెడ్ జోన్ జిల్లాలో కూడా తెస్తారు. ఆగు, తాగకుండా ఉండలేవా? ఉండలేడు. ఇప్పుడు మందు తాగాల్సిన అవసరమేముంది నీకు? మందులో మత్తుందిరా. ఆ మత్తుని ఎంజాయ్ చేయి. ఆనందం కోసం తాగాలి, కానీ నీ తాగుడు వల్ల నీ ఆనందం దూరం అవ్వకూడదు. గుర్తుపెట్టుకో, తాగడంలో ఉన్న ఆనందం ఇంకా దేంట్లో ఉండదురా. ఎవరు చెప్పినా వినకు. నీ దాహం తీరే వరకు తాగు. తాగి ప్రపంచాన్ని మర్చిపోయి స్వర్గాన్ని తాకు. Quitting alcohol is tough and rough, but it is worth enough.